ఒకప్పుడు కులాధిపత్యపు రాజకీయం నడిపింది కాంగ్రెస్ పార్టీ. రెడ్డి కులాధిపత్యపు రాజకీయం సుదీర్ఘకాలం పాటు రాష్ట్రం ఏర్పడ్డాక 1956 నుంచి 82 దాకా అదే నడిచింది. దానికి ప్రత్యామ్నాయంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం, బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు, చదువుకున్నటువంటి విద్యావంతులు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు అట్లాంటి వాళ్ళని రంగంలోకి తీసుకొచ్చారు. వాళ్ళే ఒక ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్లు, లేకపోతే కనుక ఒక ఏమంటారు మన గాలి ముద్దు కృష్ణమనాయుడు, ఒక దేవేందర్ గౌడ్, ఇట్లా బడుగు బలహీన వర్గాల నుంచి తీసుకొచ్చి చక్కటి అవకాశం ఇచ్చారు. అది రెండవ దశ. ఆ తర్వాత కాలంలో కాంగ్రెస్ రౌడీజాన్ని కంట్రోల్ చేయడానికి రౌడీలని జిల్లాకు ఒక్కొక్క రౌడీని ప్రోత్సహించినటువంటి పరిస్థితి అయింది. ఈ వ్యాపారస్తులు, ఈ పారిశ్రామికవేత్తలు ఆ రౌడీకి ఆ నాయకత్వంలో పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది. దాంతో అరాచకం పెచ్చుమీరుతూ ఉండేది. ఇక్కడ వ్యాపారాలు ఇది చెయ్యాలంటే వీళ్ళకి కప్పాలు కట్టే పరిస్థితి నుంచి హైదరాబాద్కో లేకపోతే ఇతర రాష్ట్రాలకో వెళ్ళేటటువంటి పరిస్థితి. స్థానికంగా ఉన్నటువంటి యువతరం ఏదో ఒక కేసులో ఇరుక్కుని జైళ్ల పాలు అవ్వడమో లేకపోతే కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చాడు. తమ బిడ్డల భవిష్యత్తు కోసం ఇతర రాష్ట్రాలకు పంపించేస్తే అక్కడ ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకుంటూ సెటిల్ అయితే ఇక్కడ కేవలం పండగలకు వచ్చే పరిస్థితి. ఈ స్థితిని మార్చిన వాడు చంద్రబాబు నాయుడు. 1995 సంవత్సరంలో తను ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి పార్టీ తీసుకున్నాక రౌడీ ఫ్యాక్షన్ అంటే అణచి అవతల పడేశారు. పోలీసుల రాజ్యం నడిచింది అనకూడదు, పోలీసులు బాధ్యతాయుతంగా ప్రవర్తించిన సందర్భం. అప్పటి నుండి రౌడీజాన్ని, ఫ్యాక్షనిజాన్ని కంట్రోల్ చేసేటటువంటి బలమైనటువంటి ఐపీఎస్లు పనిచేశారు. వాళ్ళకి పూర్తిగా ప్రోత్సహించింది చంద్రబాబు సర్కార్. ఆ తర్వాత వచ్చిన రాజశేఖర్ రెడ్డి పోలీసుల్ని ప్రోత్సహించడమే కాకుండా గ్రౌండ్ లెవెల్లో కూడా ఫ్యాక్షన్ నాయకులకు మధ్యన సంధి కుదిర్చి వ్యవస్థల్ని దారికి తెచ్చాడు. అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ పాత రోజులు వచ్చినాయి. పగా ప్రతీకారాలతో రగిలిపోయే రోజులు వచ్చినాయి. ఇప్పుడు మంచి వాళ్ళకి ఛాయిస్ లేదు. మర్డర్లు చేసేవాడు ఎమ్మెల్యే అవుతాడు, అరాచకాలు చేసేవాడే మంత్రులు అవుతారు. ఆ స్థాయికి రాజకీయాన్ని మళ్ళీ తీసుకొస్తూ ఉన్నారు. రాబోయేటువంటి రోజుల్లో మళ్ళీ సామాన్యుడు రాజకీయాల ముఖం చూడనటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కడు ఎమ్మెల్యే అవ్వాలంటే 100 కేసులు పెట్టించుకోవాలి, 100 సార్లు దాడులు చేసుకోవాలి. అంత స్టేజ్లోకి వచ్చినోడు రేపొద్దున మళ్ళీ 1000 దాడులు చేస్తాడు, 100 మందిని లేపుతాడు. ఇంకప్పుడు రాజకీయం ఎక్కడ ఉంటుంది? సామాన్యుడు ఎక్కడ చేయగలుగుతాడు? ఆంధ్ర రాజకీయం అధపాతాళానికి వెళ్ళిపోతున్నటువంటి సందర్భం.